అరటి పువ్వుతో చాలా వెరైటీస్ చూసారు, కానీ అరటి పువ్వు మసాలా కర్రీ ఎప్పుడైనా తిన్నారా? తినుండకపోతే మాత్రం ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఫుల్ గా చూసేయండి. ఫస్ట్ ఈ అరటి పువ్వు క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్ మీకు చూపించేస్తాను. ముందుగా మనం అరటి పువ్వు తొక్క తీస్తే లోపల ఇలా చిన్న చిన్న అరటి పువ్వులు ఉంటాయి. ఇప్పుడు ఈ అరటి పువ్వులన్నీ తీసేసి ఒక ప్లేట్ లో వేసేసుకోండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను 2 వీడియోస్ చేశాను, సో మర్చిపోకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. ఈ బయట అరటి పువ్వులన్నీ తీసేసాక దీని లోపల వైట్ కలర్ ఏదో తింటారు అంటే నేను ఫుల్ గా తీయకుండా తినేసరికి చాలా వగరుగా ఉంది. పైన తొక్క అంతా తీసేస్తే లోపల ఉన్న వైట్ కలర్ అయితే చాలా బాగుంది. దీని పేరు ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఫైనల్ గా మన అట్టిపూలన్నీ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోంచి దొంగోడు పిల్లేడు అని 2 ఉంటాయి, చూస్తున్నారు కదా. ఈ 2 కూడా తీసేసుకోవాలి. ఇలా పెద్ద సైజ్ లో ఉన్న అట్టిపూలోంచి వచ్చేవన్నీ తీసేసుకుని చిన్న సైజ్ లో ఉన్న అట్టిపూలు మాత్రం డైరెక్ట్ గా కట్ చేసేసుకోవచ్చు. సో మిగిలిన వాటిలో కూడా అన్ని తీసేసుకున్నాక చూడటానికి ఇవి ఇలా ఉంటాయి. అండ్ ఈ దొంగోడు పిల్లలు అయితే పడేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ కట్టర్లో అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలా కట్ చేసేసాను. దీని క్లీనింగ్ ప్రాసెస్ అట్టిపూ మసాలా కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అంతవరకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.